వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం నేపథ్యంలో తాండూరులోని భద్రేశ్వర చౌక్ లో తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి పూజలు నిర్వహించారు. తాండూరులోని సీతారాంపేట్, గాంధీనగర్, శాంతినగర్, వినాయక మండపాల్లో హిందూ ఉత్సవ కమిటీ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విఘ్నేశ్వరుడి కృపా కటాక్షాలు ప్రజలందరి మీద ఉండాలని ఆకాంక్షించారు. మరి రాజుగౌడ్ గారు పెద్ద ఎత్తున నాకు తెలిసిన 25 నుంచి ఇక్కడ మరి విగ్రహం వినాయక స్వామి విగ్రహం పెట్టి మరి హిందూ కమిటీ అంతా కూడా తాండూరు పట్టణంలో వాడ నుంచి కూడా పెద్ద ఎత్తున జులూస్ తోటి ప్రతి సంవత్సరం ఎంతో సంతోషంగా జరుపుకోవడం కూడా జరుగుతున్నది. ఈ సంవత్సరం కూడా అదేవిధంగా ప్రతి వాడ నుంచి వినాయక స్వామి విగ్రహాన్ని మరి ఏదైతే తాండూరు పట్టణంలో పెద్ద ఎత్తున జరుపుకుంటాము. ఈ సంవత్సరం కూడా జరుపుకోవాలని చెప్పుకుంటూ అదేవిధంగా యువకులకు కానీ రైతులకు కానీ ప్రజలందరూ కూడా వినాయక స్వామి దయా ఉంచాలని చెప్పి స్వామిని కోరుకోవడం కూడా జరుగుతున్నది. మరి వికారాబాద్ జిల్లాతో పాటు తాండూరు ప్రజలతో పాటు తాండూరు పట్టణ ప్రజలందరూ కూడా వినాయక స్వామి శుభాకాంక్షలు చెప్పుకుంటూ మరి ఈ అవకాశం ఇచ్చి అందరూ నమస్కారాలు చెప్పుకుంటూ సెలవు వేసుకుంటున్నాం. పైలట్ రోహిత్ రెడ్డి గారు కానీ అందరూ కూడా సహకరించిన సంగతి మనందరూ కూడా తెలుసు. మరి మొన్ననే మహేంద్రన్న గారు 25 లక్షల రూపాయలు కూడా ఇచ్చిన సంగతి కూడా ఈ సందర్భం అందరూ కూడా తెలియజేసుకుంటూ మరి అందరూ కూడా తాండూరులో ఉన్న వాళ్ళందరూ కూడా ఆ ఒక ఏదైతే వినాయక ఉత్సవ సమితి ఏదైతే భూమి పూజ చేయడం జరిగిందో అక్కడ మీ ద్వారా మీకు తోచినంత సాయం చేసి ఆ ఒక్క దాన్ని అభివృద్ధి చేయాలని చెప్పేసి కోరుకుంటూ మరి ముఖ్యం